అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను స్కూల్లో వచ్చినప్పుడు భయపడుతూనే వచ్చాను ఈ స్కూల్కు, కానీ వచ్చినాక మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే టీచర్స్ బాగున్నారు, ఇక్కడ టీచర్స్ బాగున్నారు, స్కూల్ ప్రెమిసెస్ బాగుంది, పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు, కానీ చదవడం లేదు అంతే. పిల్లలు కూడా మంచోళ్ళే, చాలా మంచోళ్ళు, మీ అంత మంచి పిల్లలు నేను ఎక్కడ చూడలే అన్ని విధాలుగా. కానీ చదివితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు చదివితేనే మేము ఇంకా హ్యాపీగా ఉంటాం. టీచర్స్ని, మన టీచర్స్ ఎంత బాగున్నారో మీకు టీచర్స్ అందరు చెప్పారు. ఎందరి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, అందరూ పీజీలు చేసిన వాళ్ళే ఉన్నారు, మంచి నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని మీరు తీసుకోవడం లేదు. మీరు టీచర్ల దగ్గర నుండి ఆ నాలెడ్జ్ని తీసుకోవడం లేదు. కారణం ఏంటి అంటే మీ దగ్గరనే ఉంది ఆ ఫాల్ట్. మీరు ఆ నాలెడ్జ్ని తీసుకొని మంచి స్థితిలోకి రావచ్చు మీరు కోరుకుంటే, లేకపోతే రాలేరు. ఇంకొకటి, మీ దగ్గర ఉన్న చెడు లక్షణం ఏంటంటే డిసిప్లిన్ లేదు, డిసిప్లిన్ అనేది లేదు. ఇవన్నీ కొంచెం మార్చుకోండి ఈ కొత్త ఇయర్ నుండి. మేము కూడా నా దగ్గర ఏమన్నా బయటికి చెప్పకపోయినా నా దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి టీచర్లను అంటాను. పిల్లల్ని ఏమన్నా కానీ టీచర్ల మీద కోపమే. కోపం అంటే వ్యక్తిగతంగా కాదు, పిల్లలకి ఇంకా బాగా చెప్పాలి అనే కోపమే తప్ప నాకు అందరూ సమానమే. అందరు టీచర్లను ఒకేలాగా చూస్తాను, ఎవరిని కూడా వేరే విధంగా చూసే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నేను ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడే రిటైర్డ్ అవుతా. కాబట్టి నాకు ఇక్కడ మంచి పిల్లలు వెళ్ళాలి, మంచి స్థితిలో ఉండాలనే కోరిక అనేది చాలా ఉంది. అది మీరు ఈ 10th పాస్ అయిన వాళ్ళు వెళ్ళి మంచి స్థితిలో ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి ఆ సంతోషాన్ని నాకు ఇస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఇంకా 5 years ఉంటే ఇక్కడ, 5 years వరకు ఇక్కడే ఉంటా. 5 yearsలో ఒక 100 మందో 200 మందో బ్యాచ్ వెళ్తే అందులో 30 మంది 40 మంది మంచి స్థితిలో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఆ సంతోషాన్ని నాకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నా. మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. చేస్తారా? మంచి స్థితిలోకి వస్తారా? కాబట్టి ఆ మార్పు అనేది ఈ రోజు నుండి చేసుకోండి. మీలో ఏదైనా చెడు లక్షణాలు ఉంటే వీటిని తీసేయండి. చిన్న చిన్నయే, మరీ పెద్దగా ఏముండవు అందరి దగ్గర. ఎవరిని నష్టపడే విధంగా ఏముండవు, మీరే నష్టపోతారు. కాబట్టి వీటిని చేంజ్ చేసుకొని అందరూ మంచి స్థితిలోకి రావాలని, మంచిగా చదవాలని టీచర్లను కూడా నేను మాటలు అనలేదు అనట్లేదు, కానీ వ్యక్తిగతంగా కాదు, అది ఏదన్నా ఉంటే ఇంకా కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తా. కానీ తగ్గించుకుంటే మాత్రం కుదరదని నాకు ఆ విషయం కూడా తెలుసు. నేను మిమ్మల్ని ఏమనకపోతే పాఠశాల అనేది కొంచెం వస్తుంది. కాబట్టి కొన్ని చిన్న చిన్నవి తగ్గించుకొని అనాల్సినవి అంటూనే ఉంటా. పిల్లల్ని కూడా అంట. ఎందుకు అంటే మేము మా పిల్లల కంటే మీ దగ్గరనే ఎక్కువ ఉంటున్నాం రా. మా పిల్లలు ఏదో రాత్రి వెళ్ళి తినేసి పడుకుంటాం, మళ్ళీ తెల్లారి బడికి రావడానికి కృషి చేస్తాం. మీ దగ్గరనే ఎక్కువ ఉంటున్నా కాబట్టి మిమ్మల్ని మీరు బాగుపడాలనే ఉద్దేశంతో కొట్టడం కానీ తిట్టడం కానీ, నేనైతే తిట్టడం అనట్లేదు, పిల్లల్ని కూడా తిడుతున్నా. మొన్న 9th క్లాసుల్లో చాలా అయింది, వాళ్ళకి కొంచెం సెట్ అయింది అనుకుంటున్నా. అయినా 9th వాళ్ళు ఉన్నారా? వాళ్ళు రాలే, ఎవరు రాలే, వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. కాబట్టి కొత్త సంవత్సరంలో చిన్న మార్పులు చేసుకొని మరి స్కూల్కి కూడా ఎక్కువ టైం స్కూల్ కేటాయిస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మాకు మార్గదర్శి మేడం, మా గైడే. తప్పకుండా మీ ఆజ్ఞాన సూచనను మేము పాటిస్తాం. మా ఉపాధ్యాయులు కూడా వింటున్నారు. మేము కూడా పిల్లల కోసం అంకితమై ఉంటాం.